श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। మేష రాశి ప్రజలు చెప్పుకున్నాం. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు మేషరాశిలో ఉన్నాడు. తర్వాత ముందుగా బాగా ఉన్నటువంటి గ్రహాలను చెప్పుకున్నాం. బాగా ఉన్న గ్రహాల్లో శని, గురువు, రవి, శుక్రుడు, కేతువు. బాగున్న గ్రహాలు శని, రవి, శుక్రుడు, కేతువు, గురువు. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. మిగతా బాగున్న గ్రహాలు ఏమిటాయంటే రాహువు, కుజుడు, కేతువు. రాహువు, కుజుడు, కేతువు బాగాలేరు. మిగతా 5 గ్రహాలు బాగున్నాయి. అయితే బాగున్నటువంటి యొక్క గ్రహాల ఫలితం కంటే బాగున్నటువంటి గ్రహాల ఫలితం బాగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం 9 నవనాగుల్లో నవనాయకుల్లో 7 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు అవటం వల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది. దానివల్ల పాపగ్రహాలకి బలం ఎక్కువైంది. అందువల్ల ఇప్పుడు ముందుగా మనం మంచిని గురించి చెప్పుకుందాం. శని ఏకాదశంలో ఉన్నాడు. అందులో స్వక్షేత్రంలో శని ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత లగ్నానికి తృతీయంలో గురువు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఉన్నాడు. తృతీయానికి వచ్చే రవి, శుక్రులు ఉన్నారు. 6ంట కేతు ఉన్నాడు. వీటి బలాబలాలు చూద్దాం. శని ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉండటం విపరీతమైన బలం. ఆల్రౌండర్, అన్ని రకాల ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఇటువంటి దాన్ని కూడా సమస్య లేకుండా, శని వల్ల మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలు జరుగుతుంది. అయితే మేలు జరగని గ్రహాలు ఏమిటనేది మనకు ఇబ్బంది. రవి బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతు బాగున్నాడు. శని వల్ల ఏ పని ఆల్రౌండర్. ఎందుకంటే శని యొక్క స్వభావం ఏంటంటే మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం చేసిన తప్పుని మనల్ని శిక్షించడమే శని యొక్క ప్రభావం. అయితే శని ఏకాదశంలో ఉంటే ఎదురు లేనటువంటి మంచి మేలు చేస్తాడు. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ప్రవర్తిస్తేనే ఆ శని 11ంట ఉన్న శని మనకు ఉపయోగపడతాడు. తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు. తృతీయం ధనవాగ్మిత్తం అన్నారు. ద్వితీయంలో ఉన్న గురువు ధనాన్ని ఇస్తాడు, మంచి వాక్కులు ఇస్తాడు. తర్వాత రవి ఉద్యోగరీత్యా ఉపయోగపడతాడు. శుక్రుడు వివాహం, భార్య వల్ల సుఖం ఇస్తాడు. కేతు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇట్లా ఈ గ్రహాల వల్ల ఈ ఫలితం ఉంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, తర్వాత విదేశీయానం, తర్వాత చదువుకునే వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదించడం. అది కాకుండా ఇంకా ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనేటట్లయితే పాస్పోర్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి పాస్పోర్ట్ వచ్చి విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. తర్వాత రవి చాలా ప్రభావంగా ఉన్నాడు. రవి తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే రవి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పంచాంగం ద్వారా చెప్పేదానికంటే సాముద్రికంలో చిటికిన వేల కింద రవిస్తాను. ఆ రవి రేఖ లేకపోతే ఏమున్నా ఏం ప్రయోజనం అంటారు. రవి బాగున్నాడు. సూర్యపుత్రో యమశ్చ సహా. సూర్యుడు కుమారుడు రవి. అటు సూర్యుడు బాగున్నాడు, ఇటు రవి బాగున్నాడు. తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు, తర్వాత సంతానం కలగటం, ఇల్లు కొనుక్కోవటం, ఇల్లు అమ్ముకునేవాడు కానీ, ఇంటి సామాను అమ్మేవాడు కానీ, ఇల్లు కట్టేవాడు కానీ, జీవితంలో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసేవాళ్ళకి కానీ అందరికీ వాళ్ళ కోరికలు ఫలిస్తాయి శుక్రుడు వల్ల. కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా డీల్ చేయాలి అనేది మొత్తంగా తెలుస్తుంది. అయితే ఇన్నింటినీ బ్లాక్ చేసేవి ఒక 2 గ్రహాలు బాగా కనబడుతున్నాయి.
ఏమిటాయా అంటే రాహువు కుజుడు. ఈ రాహువు కుజుడు వల్ల ఏమిట ప్రయోజనం అంటే ఈ రాహు 12 ఉంటున్నాడు, వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల విపరీతమైన ఖర్చు. ఇవాళ కుడి చేతిలోకి వచ్చిన డబ్బులు నిలబడకుండా ఎడం చేతిలో ఇంకో దానికి వెళ్ళిపోతాయి. కానీ ఇవి అనవసరమైన వాటికి వెళ్ళిపోయి అవసరమైన వాటికి ఇబ్బంది కలిగి తప్పనిసరి ఖర్చు పెట్టాల్సి, రావాల్సిన డబ్బులు రాక, డబ్బులు దొరక్క సమస్యలు పడే లక్షణం కనబడుతుంది. తర్వాత కుజుడు గురువు కూడా సరిగ్గా చెప్పాలంటే బాగాలేడు. ఒక రకంగా గురువు బాగాలేడు, కుజుడు బాగాలైతే ద్వితీయంలో ఉన్న గురువు ధనాధిపతి కానీ గోచార రీత్యా లెక్కేసుకునేటట్టయితే ద్వితీయం ధనవాగ్మిత్తం. ఈ ద్వితీయంలో ఉన్న శని 1, ద్వాదశం, 12, 1, 2 ఈ రాశుల్లో ఎక్కడైనా గురువున్నా కుజుడున్నా విపరీతమైన ఇబ్బందులు పెడతాడు, విపరీతమైన కష్టాలు పెడతాడు. కాబట్టి కుజుడు రాహువు గురువు వల్ల బాగా పూర్తిగా జీవితానికి సమస్యలు వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే మంచి టైము చాలా బాగుంది. శని స్వక్షేత్రంలో ఏకాదశంలో రావటం అంటూ జరగాలి అంటే 30 సంవత్సరాలు అయితే కానీ ఎవరికి కూడా ఈ గోచార రీత్యా మేషరాశికి 11 కుంభరాశిలోకి శని రాడు. కానీ ఇవాళ కుంభరాశిలో ఏకాదశంలో శని ఉన్నాడు. ఆ శనిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటంలో అర్థం ఏంటంటే ఒక బంగారపు ముద్ద ఉందనుకోండి, ముద్ద గుట్టి కట్టుకొని మెళ్ళ అనేసుకుంటే ఏమన్నా ఎట్లా ఉంటుంది? అది ఆభరణాలు చేసుకుంటే అది బాగుంటుంది, చూడటానికి ఇదిగా ఉంటుంది. అదే కాకుండా ఒక పెద్ద బంగారం ముద్ద చేసుకొని మన ఉత్తులో కనుక పైన ఉత్తులో పెడతారు కొన్ని వస్తువులు, అట్లా ఉత్తులో పెట్టి మెడలు గెలుచుకుంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది మన పని. ఎందుకంటే శనిని సక్రమంగా ఉపయోగించుకోవాలి అంటే రాహువు కుజుడు గురువు ఈ 3 గ్రహాల దోషాలు పోగొట్టుకోవాలి. రవి ప్రభావంగా ఉండే, శుక్రుడు ప్రభావంగా ఉండే, మరి శని ప్రభావంగా ఉన్నాడు, కేతు అంతకంటే బాగున్నాడు. వీళ్ళని ముగ్గురిని ఉపయోగించుకోవాలి అంటే ముందున్నటువంటి పూజ గురు రాహువుల్ని ఆ దోషాలను పోగొట్టుకుంటే మనకు ఎంతైనా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వండి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి. ఇట్లా చేయటమే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటి అంటే పాపగ్రహాల వల్ల మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన నుంచి కానీ, మన ఇంట్లో వాళ్ళ నుంచి కానీ, మన పక్క వాళ్ళ నుంచి కానీ, మనం వెళ్ళే దారిలో కానీ ఎవరో ఒకరి వల్ల మనం మార్గాన్ని తప్పి పొరపాటు పనులు చేయడానికి బాగా అవకాశం కనబడుతుంది. దానివల్ల అనవసరమైనటువంటి బాధలు కొనుక్కొని తెచ్చుకున్నట్టుంటోంది. రాహుకి కుజుకి గురువుకి జపం చేయించుకొని మినుగులు కందులు శనగలు దానం ఇవ్వండి. మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నాం, అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, ముత్తెచ్చుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటలేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితి. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీద స్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా.
వేలిముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. 2, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషి ఎవరైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. 3 ఏమిటి అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మాయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకడు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసుకు పోయి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం. ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహం అయినా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము, ఆగ్రహం 2 ఉన్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు. కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.